తెలంగాణలో 1000 డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను వీఆర్ఓ, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డిప్లొమా, ఐటీఐ, సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రిక్రూట్ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా బీటెక్ చదువులు చదివిన వారే ఉన్నారన్నారు. 10th ఇంటర్ బేస్ తో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఎలాంటి నాలెడ్జ్ లేని వారికి పెద్ద పోస్టులు ఇస్తున్నందుకు భూ సర్వేలో తప్పులు దొర్లుతున్నాయన్నారు. వేలాది మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇకనైనా అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించి డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులను బీటెక్, బిఈ, సివిల్స్ చేసిన వాళ్ళతో భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఉస్మానియా యూనివర్సిటీ లోపల ర్యాలీ ప్రదర్శన జరపడం జరిగింది. ప్రభుత్వము ఈ వచ్చే వీఆర్ఓ ఇదే డిప్యూటీ సర్వేయర్ పోస్టులను వీఆర్ఏ, వీఆర్ఓలతో అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళతోటి, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతోటి, అన్క్వాలిఫైడ్, అన్టెక్నికల్, ఇది ప్యూర్లీ టెక్నికల్ పోస్ట్. దీన్ని ఎవరితో భర్తీ చేయాలి? సివిల్ ఇంజనీరింగ్ చదివినతో భర్తీ చేయాలి. ఆ విధంగా కాకుండా సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళను 10th, ఇంటర్ ఉన్న వాళ్ళతో భర్తీ చేస్తే బుర్రున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి విదేశాల్లో అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడనే మన రాష్ట్రంలోనే వీరి సర్వీసెస్ ను, వీరి యొక్క ప్రతిభను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 1000 పోస్టులు డిప్యూటీ సర్వేయర్ చాలా బల్క్ నోటిఫికేషన్. ఈ పోస్టులను సివిల్ ఇంజనీరింగ్ చేసిన, బీటెక్ చేసిన, బీఈ చేసిన విద్యార్థులతో భర్తీ చేయాలి. లేని పక్షంలో 1 ఇంచు కూడా గవర్నమెంట్ ముందుకు నడవనీయం. న్యాయ వ్యవస్థలో కావచ్చు, పోలీసు వ్యవస్థలో కావచ్చు, వైద్య వ్యవస్థలో కావచ్చు, ఏ వ్యవస్థలో చూసుకున్నా గానీ ఆ వ్యవస్థలో సంబంధించిన అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు. మరి అవగాహన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం కావచ్చు, ఆ నేల కావచ్చు అభివృద్ధి పరంగా గానీ, ప్రగతి పరంగా గానీ అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ రోజు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి డిప్యూటీ సర్వేయర్ పోస్టు మరి ఆ సివిల్ మాత్రమే దక్కాలి. కానీ ఈ రోజు సివిల్ దక్కకుండా 10th చేసిన వాళ్ళకి, ఇంటర్ చేసిన వాళ్ళకి ఇస్తా అంటే అది అవగాహన. వాళ్ళు రేపు వీళ్ళకి బీఆర్ఓలకు ఇచ్చిన తర్వాత రేపు అవగాహన లోపం వల్ల అనర్థాలు జరిగితే దానికి బాధ్యులు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కావున మేమేమంటున్నాం అంటే భవిష్యత్తులో ప్రజావాణిలో కావచ్చు, ప్రగతి భవన్ లో కావచ్చు మీ బాధలు పట్టకుండా, ప్రాబ్లంలు ఉన్నాయని చెప్పకుండా ఉండాలంటే ఈ రోజు మీరు సివిల్ ఇంజనీరింగ్ తోటే ఆ పోస్టులు అయితే 1000 డిప్యూటీ సర్వేలు భర్తీ చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డిప్యూటీ సర్వే నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. దానికి ఓన్లీ డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ అర్హత ఉన్న వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఎలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళతో ఫిల్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు అలా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల భూతాగాదాలు అంటే ఎక్కువ అయితే తక్కువ కావడం అనేది జరగదు. సో మేము ఇప్పుడు ఏమంటున్నామంటే గవర్నమెంట్ మేము టెక్నికల్ సబ్జెక్ట్ చదివి దాని మీద కన్సర్న్ సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళం చాలా మంది అవైలబుల్ ఉన్నాం. మమ్మల్ని తీసుకుంటే ఆ పోస్ట్ మీద న్యాయం చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ లో ఫిల్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇది ప్రజాప్రభుత్వం, వీళ్ళు ఇలా చేస్తారని మేము భర్తీ చేస్తారని మేము నమ్ముతున్నాము.